మీ అందరికీ తెలుసు. నా బిడ్డ విషయంలో దేవుడు చేసిన మేలు మీ అందరి ఎదుట పంచుకోవాలనుకుంటున్నాను. ఓ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం గల దేవా, నీకెన్నో వందనాలు. ఈ సమయం తండ్రి దేవా నీ సన్నిధి చేరి రావడానికి నాకు ఇచ్చిన కృపకే స్తోత్రములు. దేవా ప్రభు ప్రేమించి నాకు ఇద్దరు బిడ్డను అనుగ్రహించావు, అందును బట్టి స్తోత్రములు. చిన్న బిడ్డని ఇచ్చావు తండ్రి. ఆ బిడ్డ విషయంలో మీరు ఎంతగానో ప్రభా నీ యొక్క కృపను ప్రేమను ప్రభా చూపుతూ తనకిచ్చిన స్వస్థతకై ప్రభా కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ సమయం అందు దేవా ప్రభా నీ సాక్షిగా ఇక్కడ నిలబడి సాక్షి చెప్తుండగా నీవే నా నోటు బూరగా ఉండుము ప్రభా, నీ మాటలనే పలికించుము. లోక మాటలు కాకా తండ్రి నీ దేవవాక్యమును ప్రభ ప్రకటించినట్లుగా నీ సాక్షిగా నన్ను ఉంచమని ప్రభ మొదటి నుంచి అంతవరకు నీవే ఉండి నాకు తోడుగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం నాకు దేవుడిచ్చిన వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20:17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ వాగ్దానం నాకు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. నేను తీసుకున్నప్పుడు అనుకున్నాను, ఎందుకు భయము, దేని విషయంలో భయపడతాను ఏంటి అని నేను మనసులో అనుకున్నాను. ఆ తర్వాత ప్రతిరోజు డైలీ ప్రేయర్లో ప్రేయర్ చేసుకుంటా వాగ్దానాల గురించి కూడా చేసుకుంటా ఉంటాం అన్నమాట. నేను అప్పుడు దేవుడిని అడుగుతూ ఉంటా, ఏం దేవుడా, దేని విషయంలో నాకు భయం వస్తుంది, ఏది అనుకున్నాను. కానీ దేవుడు బిడ్డ విషయంలో ఎంతగానో భయపడ్డా ఆ భయం అంతటి నుంచి దేవుడు నిజంగా ఈ వాగ్దానం ద్వారా నాకు నెరవేరుస్తూ వచ్చాడు. ఆ భయం అంతటిని తొలగించి నా బిడ్డని దేవుడు స్వస్థపరిచాడు. అదేవిధంగా డైలీ పోషన్ చదువుకుంటాను నేను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో 38వ అధ్యాయము చదువుతుండగా 37, 38 ఇదంతా హిజ్కియా రాజు తనకి ఒక రోగం వస్తుంది. ఆ రోగం నిమిత్తమై దేవుడి దగ్గర ఆయన ప్రార్థిస్తూ వస్తాడనమాట. ఈ రోగం నాకు వచ్చింది దేవా, నన్ను తగ్గించమని ఆయన దేవుని వద్ద అడుగుతూ వస్తాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరి ఈ పట్టణం నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణంను అశ్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించదనని చెప్పి ఈ కన్నీళ్ళు విడిచుట చూచితిని అనే మాట నాకు చాలా ఆదరణ అనిపించింది. ఎందుకంటే బిడ్డ విషయంలో నేను చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. లోపల బయటికి ఏడవాలంటే ఎవరు ఏడవద్దు, హెడ్ఏక్ వస్తుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఏడవాలన్నా ఏడ్చేదాన్ని కాదు. ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రం దుఃఖం అసలు ఆగేది కాదు. ఏడుస్తానే ప్రార్థన చేసేదాన్ని దేవుడికి. దేవుడు కూడా అలానే విడిచిపెట్టగా నాతో మాట్లాడుతూనే వచ్చాడు. దినం ఇలానే ఆదరించే మాటలు నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నాను, నీ బిడ్డకి ఏం కాదన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మళ్ళీ అలానే కొన్ని రోజులు గడిచాక మళ్ళీ కొంచెం పాపకి బాగా సీరియస్గా ఉంది. అది ఇదంటే ఇంకా మనోవేదన దుఃఖం ఎక్కువైపోతూ ఉండేది నాకు. మళ్ళీ తర్వాత దేవుడు యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 28 నుంచి 31 వరకు, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, బూదిగంతంలోను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్యం ద్వారా దేవుడు మళ్ళా నన్ను ఆదరిస్తూ వచ్చాడు.
ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ దుఃఖం వస్తూ ఉండేది. మా ఆయన గారికి ఫోన్ చేసేదాన్ని. ఏమైందంటే ఆయన ఏమో నేను బాధపడతానని చెప్పేవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి ఇంకా అని అందరూ వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఏదో తెలియని దుఃఖం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరేమో వస్తుందా రాదా అన్న డౌట్ మైండ్లో పెడతా ఉంటారు. అది కూడా ఆలోచించుకుంటే ఉండేదాన్ని. నేను మామూలుగా అయితే బాబు కోసం బాగా ఎక్కువ ప్రార్థన చేసుకున్నాను. నాకు దేవుడా బాబు ఇవ్వు, ఒక కుమార్తెని ఇచ్చావు, ఒక బాబుని కూడా ఇవ్వని ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ అడిగేదాన్ని, దేవుడా కుమారుడు నీ చిత్తమైతే నీవు, నీ చిత్తం లేకుంటే నువ్వు ఎవరిని ఇచ్చినా నేను స్వీకరిస్తానని చెప్పి అడిగేదాన్ని. అయితే దేవుడు కుమార్తెని ఇచ్చాడు. నేను ఒకటే అడిగేదాన్ని, నువ్వు ఇచ్చిన బహుమానాన్ని కూడా ఎందుకు దేవుడా ఇలా పరీక్ష పెడుతున్నావు, మాకు ఎందుకు పరీక్షిస్తున్నావు, నాలో ఏమన్నా ఇంకా తీసివేరేది ఏమన్నా ఉందా దేవుడా అని చెప్పి నేను దేవుడిని అడుగుతూ వచ్చేదాన్ని. అయితే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నేను నీ పాపములని క్షమించాను, నేను ఎన్నటికి బాధించిన దేవుడు ప్రతి వాక్యం ద్వారా మాట్లాడుతూనే వచ్చాడు. ఆ విధంగా నా బిడ్డకి సంపూర్ణ స్వస్థతని ఇచ్చాడు. యెషయా గ్రంథం అంతా చదువుతుంటే నాకు ఏదో తెలియని తేలిక. దేవుని సన్నిధిలో ఆ వాక్యం చదువుకుంటున్నప్పుడు మాత్రమే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఆ వాక్యం ద్వారా దేవుడు ఎంతగా ఆదరిస్తున్నాడని. బయట అందరు మనుషులు ఏమవ్వదులే అంటారు, ఏదో ఒక మాట చెప్తారు, కానీ దేవుడు ఆదరించినట్లుగా ఎవరు మనల్ని ఆదరించారు అన్నమాట. నేనైతే ఒకటే చెప్తాను, ఈ లోకంలో ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు మనకి మేలులు చేసినా చేయకపోయినా మనకంటూ దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని ఆదరిస్తాడు. ఆయన నమ్ముకుంటేనే మాత్రమే మనము అన్ని విషయంలో జయం పొందగలుగుతామని నేను ఆ బిడ్డ విషయంలో మాత్రం చాలా అంటే చాలా నేను నేర్చుకున్నానంటే, ఈ లోకంలో అంటే దేవుడి దగ్గర ఎలా బలపరచబడాలి, ఏంది ఇంకా మనం ఇంకా లోకంలోనే ఉంటున్నామా అనేది పరీక్షించుకుంటా. నేను ఆ పిల్ల విషయంలో నేను ఇంకా కొత్తగా దేవుని దగ్గర చూపించుకోవాలని ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ నా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ అప్పికట్లలో ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు బిడ్డ విషయమై ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నిజంగా మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు ఆ బిడ్డకి చాలా అంటే చాలా స్వస్థత ఇచ్చాడు. బిడ్డ ఫ్యూచర్లో కూడా దేవుడి కొరకు బతకాలి, దేవుడి కొరకు నడవాలనేది నా ఆశ. నా ఇద్దరు బిడ్డలు నేను అలానే పెంచాలనుకుంటున్నాను, దేవుని మార్గంలో నడిపించాలని. మీ అందరూ ప్రార్థన తప్పక జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటూ నా ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను.